ఏమాయరో సప్పుడే లేదో మొన్నటిదాకా ఏమాయ అంటిరి ఏడవయ్యిర్రా. అరే చందాలు ఎన్నొచ్చినాయి, ఎసంటి విగ్రహం తెద్దాం, మండపం ఏడేద్దాం. ఏం మాట్లాడతలేరేంద్రా? హబ్బా వచ్చిండయ్య పిల్లగాడు. ఆల్రెడీ బొమ్మకు అడ్వాన్స్ ఇచ్చుడు సుత అయిపోయింది. రేపటెల్లుండి పోయి పట్టుకొచ్చుడే. ఆరం కింద మాట్లాడుకున్నప్పుడు కానొచ్చినావు, మళ్ళీ ఆలొచ్చి ఏమాయరా అంటున్నావా? సరే గాని నీ వంతుకు 5,000 పడ్డాయి, మా పట్టులు తీసుకురా. ఇగో గిట్లున్నది ఊర్ల పొంట. ఇక విగ్రహాల ముచ్చటకొస్తే మట్టి గణపతులు ఎంత ముద్దుగా తయారైతున్నారో. పట్నం చుట్టుముట్టు ఏరియాల్లో ఏరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఇంకా 6 రోజులు సుతా లేదు మరి పండుగ. ఆల్రెడీ పొట్టు ఆర్డర్లు వచ్చినాయి ఈ పాటికే. ఇక తయారైన కాడ రోడ్ల మీద పెడుతున్నారు, కావాల్సిన వాళ్ళు వచ్చి బేరం చేస్తున్నారు. బుడ్డ మట్టి గణపతుల కాంచెల్లి బడా గణేశుల దాకా విగ్రహం ఎత్తును బట్టి రేటు. జిల్లాల సుత జోరుగా నడుస్తున్న విగ్రహాలు తయారు చేసుడు. అటు బొంబాయిలో చూడు ఎంత పెద్ద నాయకులు రెడీ అవుతుర్రో. రంగులేసుడు ఆఖరికి వచ్చినట్టుంది. ఈ అన్న కంటి రెప్పలు చదువుతున్నాడు. ఇటేమో బుడ్డ నాయకులను సింగారిచ్చే పని ముంగటేసుకున్నది గీ అక్క. అన్న సుత అదే పనులు ఉన్నాడు. అటు తమిళనాడు ఉత్తరప్రదేశ్ లో సుత టక్క రంగులేస్తున్నారు. ఆడాయిడా అని ఏం లేదు, దేశం అంతటా వినాయకుల విగ్రహాలు రెడీ అవుతున్నాయి. ఊర్ల పొంట గల్లీల మండపాలు వేసే కార్యాలు సుత శురు అయినాయి. ఇంకో 2 రోజులైతే మండపాలకు పోతూనే ఉంటాడు వినాయకుడు. తీరు మండపాలను నిలబెట్టుకొని కొలుసుకుంటారు. అవన్నీ అప్పటికి మళ్ళీ చెప్పుకుందాం తీయురి.